ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షదీప్ సింగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఒక వీడియో వైరల్ అయింది. అందులో హర్షదీప్ ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి "ఒరే అంధేరే" అని పిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పదం జాతీయహంకార ధోరణిలో అంటే రేసిజం ఉందంటూ నెటిజన్స్ హర్షదీప్ పైన తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా హర్షదీప్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. రీల్స్, వ్లాగ్స్ చేస్తూ సరదాగా కనిపిస్తుంటాడు. అయితే మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ సెషన్ సమయంలో తిలక్ వర్మను పిలిచే క్రమంలో ఆయన వాడిన అంధేరే అనే పదం వివాదానికి దారితీసింది. హిందీలో అంధేరే అంటే చీకటి అని అర్థం. అంటే ఒక వ్యక్తి శరీర రంగును ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి పదాలు ఈ సమయంలో వాడటం కరెక్ట్ కాదు. ఎందుకనంటే అక్కడ ఐపీఎల్ అంటే రకరకాల దేశాల వాళ్ళు ఆడుతుంటారు. అయితే వేరొక దేశం వాళ్ళ ముందు మనం కొద్దిగా చులకనవుతాము అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు సైతం ఈ పదాన్నైతే అంత బహిర్గంగా వాడడం కరెక్ట్ కాదు అని సూచిస్తున్నారు. హర్షదీప్ సింగ్, తిలక్ వర్మ ఇద్దరు టీమిండియా తరఫున కలిసి ఆడారు. వారిద్దరి మధ్య మైదానం వెలుపల మంచి స్నేహం ఉండొచ్చు. ఆ ఆ చనువుతోనే సరదాగా పిలిచి ఉండొచ్చని కొంతమంది హర్షదీప్‌కి మద్దతు ఇస్తున్నారు. కానీ మెజారిటీ నెటిజన్స్ మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. స్నేహితులైనా సరే బహిరంగంగా అంత అద్భుతమైన ఐపీఎల్ లాంటి వేదిక పైన ఇటువంటివి చేయటం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు. ఇవి జాతి వివక్షకు ఎక్కువగా దుమారం తీస్తాయి. ఇది ఇచ్చిన అంటే హర్షదీప్ ఇచ్చిన చనువుతో పాకిస్తాన్ వాళ్ళో లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళో ఇటువంటి మాటలు తిలక్ వర్మన్ అంటే అప్పుడది చాలా వేరే రకంగా వెళ్తుంది. మిగతా వాళ్ళు దాన్ని హ్యాపీగా తీసుకుంటారు. అంటే మన భారతీయులు కాకుండా వేరే దేశం వాళ్ళు బాగా అయింది అన్నట్టుగా వాళ్ళు కౌంటర్ అటాక్ లాగా ఫీల్ అవుతారది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన తెలుగు అబ్బాయి అన్నమాట తిలక్. అయితే వేరే పంజాబ్‌కి చెందిన అబ్బాయి హర్షదీప్ సింగ్. సో, ఇక్కడ మ్యాటర్ ఏమవుతుంది అంటే వీళ్ళ రాష్ట్రాలు వేరు. అందుకే వీళ్ళు ఇలాగా అనుకుంటున్నారు అన్న జాతి వివక్ష మనలో మనం గొడవలు పెట్టడం లాంటివి కూడా తీస్తారనమాట. బయట గిట్టని వాళ్ళు. సో, ఇలాంటివి దూరంగా పెడితేనే బెటర్. అయితే వివాదాలు ఎలా ఉన్నా మైదానంలో తిలక్ వర్మ మాత్రం హర్షదీప్ బౌలింగ్‌లో ఇరగదీసేశాడు. ముఖ్యంగా హర్షదీప్ బౌలింగ్‌లోనే తను 6లు, 4లతో విజృంభించాడు. తర్వాత మార్కో జాన్సన్ విషయంలో కూడా అలాగే చేశాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.